రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వార్షికోత్సవం జరుపుకుంటున్నది. దానికి ప్రజాపాలన వార్షికోత్సవం అని చెప్పి పేరు పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. సహజంగానే అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ ఏడాది కాలంలో బ్రహ్మాండమైన విజయాలు సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అధికార పార్టీగా అది సహజం. అదే సమయంలో 10 సంవత్సరాలు పరిపాలించిన ఒక ప్రభుత్వాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం సాధించిందేమిటి, సాధించిందేమిటి, రాజకీయ పక్షాలన్నీ సునిశ్చితంగా పరిశీలిస్తుంటాయి. సాధారణ ప్రజల్లో కూడా కాస్తో కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఈ దృష్టితో పరిశీలన చేస్తారు. ప్రజలు ఈ ఏడాది కాలంలో తమ సమస్యలు ఏం పరిష్కారమైనవి, ఏం కాలేదు, అవి కూడా బేరీజు వేసుకుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వార్షికోత్సవం నిర్వహించుకునే సమయంలో సహజంగానే రాష్ట్రం అంతా రాజకీయ చర్చోపచర్చలు జరుగుతాయి. ఒక సందడి, రాజకీయ సందడి మనకు కనిపిస్తుంది. ఆ సందడి మొదలైంది. ఈ రాజకీయ సందడిలో తెలంగాణలో కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. కేసీఆర్ గారి గురించే ఎందుకు మాట్లాడుతున్నాం? కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ప్రముఖ నాయకులు. అంతేకాదు ఇప్పుడు కూడా వారు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు, శాసనసభలో తమ పార్టీకి బీఆర్ఎస్కు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ ఏడాది కాలంలో ప్రతిపక్ష నాయకులుగా తామేమి చేశారు అనే ప్రశ్న కూడా వస్తుంది, ఆ చర్చ కూడా వస్తుంది. ఇప్పుడు రాజకీయ సందడి నెలకొన్న సమయంలో తెలంగాణలో సహజంగానే అటు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అని చూస్తారు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడతారు అని చూస్తారు జనం. ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడతాడు, మిగతా రాజకీయ పక్షాలు ఏం మాట్లాడతాయి, ఇవి చూస్తాయి. ఆశ్చర్యకరంగా ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు ఎవరికీ కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు విమర్శ చేస్తూ ఉంటారు. కేసీఆర్ గారు ఉంటే ప్రగతి భవన్, లేకపోతే ఫామ్ హౌస్. ఇప్పుడు ప్రగతి భవన్లో ఉండే అవకాశం కోల్పోయారు కాబట్టి ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారా? ఆ మాటే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తున్నారు. ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, ప్రజల్లోకి రావట్లేదు, ప్రజలకు కనిపించట్లేదు, ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం లేదు, శాసనసభకు హాజరు కావట్లేదు, ప్రభుత్వ విధానాలను పరిశీలించి విమర్శనాత్మక పరిశీలన చేసే ప్రయత్నం లేదు. సరైన నిర్ణయాలు చేస్తే, సరిగ్గా పనిచేస్తే అభినందించవచ్చు, ఇంకా చేయాల్సినవి ఉంటే సూచనలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందనుకుంటే లేదా విఫలమవుతుంటే విమర్శించవచ్చు, హెచ్చరించవచ్చు. పట్టించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేయవచ్చు, ప్రజలను సమీకరించి ఉద్యమం నిర్వహించవచ్చు. ఇవన్నీ ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మీద కూడా బాధ్యత ఉంది. ప్రతిపక్ష నాయకులుగా కేసీఆర్ గారి మీద ఒక పెద్ద బాధ్యత ఈరోజు ఉన్నది. అందుకని అన్ని రాజకీయ పక్షాలు సహజంగానే రేవంత్ రెడ్డి ఏడాది పాలన మీద విమర్శనాత్మకమైనటువంటి పరిశీలన చేస్తారు, ప్రశ్నలు సంధిస్తారు. కొంతమంది అభినందించవచ్చు, కొంతమంది సూచనలు చేయవచ్చు, విమర్శించవచ్చు. అందుకని ఏడాది పాలనను బేరీజు వేయడం అనేది ఒక ముఖ్యమైన సందర్భం. ఇదేదో రేవంత్ రెడ్డి గారి సొంత వ్యవహారం అనుకుంటే పొరపాటు. కాదు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు, వాళ్ళ ఇంటి వ్యవహారం కాదు, ఇంట్లో పెళ్లి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. సహజంగానే ప్రతిపక్షాలన్నింటికి కూడా స్పందించే బాధ్యత ఉంటుంది. ఏడాది అయిన సందర్భంగా ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారి గురించి అందరూ ఎదురు చూస్తారు. కానీ ఆశ్చర్యకరంగా చాలా సైలెంట్గా, ఎక్కడున్నారో కూడా తెలియకుండా ఉన్నారు. కానీ అందరికీ తెలుసు వారు ఫామ్ హౌస్లో ఉంటారు. మరి ఫామ్ హౌస్లో ఎందుకు ఉండాలి? బయటికి రావాలి కదా. ప్రజల దగ్గరికి పోనప్పుడు, ప్రజలతో నిత్య సంబంధాల్లో ఉండనప్పుడు, ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయనప్పుడు, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో అయితే సూచనలు చేయడం, లేకపోతే పోరాటం, ఏది అవసరమైతే అది చేయటం, ఇదేమీ చేయనప్పుడు, అసలు శాసనసభకే హాజరు కానప్పుడు వారు శాసనసభ్యుడిగా ఎందుకు పోటీ చేసినట్టు?
ఎందుకు ప్రతిపక్ష నాయకులుగా బాధ్యతలు చేపట్టినట్టు? నామకే వస్తే ప్రతిపక్ష నాయకులుగా ఉండి నామకహా ఎమ్మెల్యేగా ఉంటే ఆ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం, తెలంగాణ ప్రజలకు కూడా అన్యాయం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు క్యాబినెట్ హోదా, శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా ఉండడం అని అంటే ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మరి కేసీఆర్ గారు ఎక్కడ? ఈ ప్రశ్న సహజంగానే తెలంగాణ ప్రజలను వెంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీరు హాజరు కండి, శాసనసభ సూచనలు చేయండి, 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొనండి అని కూడా వారు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించడం అంటే సహజంగానే పరస్పరం వ్యతిరేక శక్తులు కదా, వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. సహజం అది. ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఎందుకు ప్రజల్లో ఉండట్లేరు? ఇవన్నీ ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయాలు. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు, మాజీ మంత్రి, ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు అని కరెక్ట్గా చెప్పారు. కానీ వారికి ఎప్పుడు ఇది అర్థమైంది? తమ అధికారం కోల్పోయిన తర్వాత ఏడాదికి అర్థమైందా? తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ అధికారం శాశ్వతం కాదు అనేటువంటి స్పృహలో ఉన్నారా? ఈ మధ్యనే కేసీఆర్ గారు గజ్వేల్ వెళ్ళినప్పుడు తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఏమన్నారు? బీఆర్ఎస్ను ఓడించడం ద్వారా, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం ద్వారా తామేం కోల్పోయారో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది అన్నారు. అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అని చెప్పడమే. అంటే తాము ఓడిపోయి ఏడాది అయినప్పటికీ తామెందుకు ఓడిపోయారో, ప్రజలు తమను ఎందుకు ఓడించారో ఇంకా కేసీఆర్ గారు ఆత్మపరిశీలన చేసుకునే స్థితిలో లేరు. ఇంకా ప్రజలే పాఠం నేర్చుకోవాలంటున్నారు. అందుకని ఆ తెరల నుంచి, ఆ మసక తెరల నుంచి, మబ్బు తెరల నుంచి బయటికి రావాలి. వాస్తవ ప్రపంచాన్ని చూడాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో చూడాలి. ప్రజల మధ్యకు రావాలి. ఒక రాజకీయ పార్టీ నాయకుడు జీవితం ప్రజల మధ్య ఉండాలి తప్ప ఫామ్ హౌస్లో కాదు. వారు బయటికి రావాలి, ప్రజల్లో ఉండాలి. వారి విధానాలు తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. బీఆర్ఎస్ తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా ఆ పార్టీ నాయకులు ప్రజల్లో ఉండాలి కదా. పైగా ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు, ప్రజలతో ఏమీ సంబంధం లేని వాళ్ళు కాదు. అందుకని బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి. ఎవరి మీద అలుగుతున్నారు? ఎవరి మీద కోపంతో కనుమరుగవుతున్నారు, కనిపించకుండా పోతున్నారు? రాజకీయ రంగంలో అలకలు, ఆవేశాలకు తావులేదు. విధానాలకే అవకాశం ఉంది. నువ్వే విధానాలు అనుసరిస్తున్నావు? ఎందుకింత అవమానం బాగా భావించాలి? 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్ల ఫలితంగా ప్రజలు నీకు ఓటేయలేదనేది గ్రహిస్తే భవిష్యత్తులో పొరపాట్లు సరిదిద్దుకుంటామని ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తూ పనిచేయొచ్చు కదా. ముఖం చాటేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమిటి? అందుకని బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరొకళ్ళు ఉంటే సరిపోదు. ఎందుకంటే వారిద్దరూ పార్టీ అధ్యక్షులు కాదు, ప్రతిపక్ష నాయకులు కాదు. పార్టీ అధ్యక్షులైనా ప్రతిపక్ష నాయకులైనా కేసీఆర్ గారు. కేటీఆర్ గారు రావచ్చు, హరీష్ రావు గారు రావచ్చు, ఇంకా 100 మంది నాయకులు రావచ్చు. కానీ వీరెవరు కేసీఆర్కు ప్రత్యామ్నాయం కాదు కదా. కేసీఆరే. ఎందుకంటే ఆయన అధ్యక్షుడు, పార్టీకి ప్రతిపక్ష నాయకుడు. అందుకని కేసీఆర్ పాత్రగానే ఉంటుంది. వారు శాసనసభకు రాజీనామా చేసి, బీఆర్ఎస్ నాయకత్వానికి కూడా రాజీనామా చేసి, కేటీఆర్ గారిను, హరీష్ రావు గారిను పార్టీకి నాయకత్వానికి ఎన్నుకుంటే కేసీఆర్ గారు ఎందుకు రావట్లేరు ప్రజల్లోకి అని ఎవరం అడగం. అది వారి ఇష్టం అప్పుడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ బాధ్యత ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.